హలో గాయ్స్, వెల్కమ్ టు బాబు ఆఫీషియల్. అందరూ ఎలా ఉంటారు? మేము చాలా బాగుంటామండి. ఈరోజు చిన్న వ్లాగ్ అండి. మేమున్న ఏరియా నుంచి అంటే మేడిపి నుంచి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక బుద్ధుడికి సంబంధించిన కోట ఒకటి ఉందంట. అక్కడ బుద్ధుడు కొన్నాళ్ళు స్టే చేశారని చెప్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ కోట చూద్దాం, చూసి వీడియో తీద్దామని చెప్పేసి అనుకుని వెళ్దాం అనుకుని రెడీ వెళ్తున్నాను అండి. ఇప్పుడే అండి ఇక్కడికి వచ్చాను. నా ఎదురుగానే కోట ఉంది. మరి ఇక్కడైతే ఎటువంటి అంటే బోర్డులు అంటే ఏం లేవు. కొన్నాళ్ళకు ఇది పోలీసు హ్యాండ్ ఓవర్లో ఉందంట. మరి ఎన్ని సంవత్సరాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు తెలియదు. పురవశాఖ వాళ్ళు వచ్చి తోకలు జరిపి వాళ్ళకి కావాల్సిన శిలాపలకాలు అయితే ఏమి వాళ్ళకి కావాల్సిన ఏవో తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు. ఇప్పుడైతే నా ఎదురుగానే ఉందండి ఆ కోట. మీకు ఆ కోట అంతా తిరిగి చూపిస్తాను. ఒక రకంగా అయితే గాలి వస్తుంది, వాయిస్ కూడా అంత క్లారిటీ ఉండకపోవచ్చు. అదే నా ఎదురు అదే కోట అండి. చూడండి, దాని దగ్గరికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. అక్కడ బోర్డు కూడా ఉంది. బోర్డు మీద ఎటువంటి పేరు అంటే అంత బోర్డు పేరంతా వెళ్ళిపోయింది, ఏం లేదు. ఎంత వర్షానికి వాటికి తుప్పు పెట్టిపోయింది. పేరు కూడా అసలు కనపట్లేదు. నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు కొండ ఎక్కుదాము, పైకి వెళ్ళి ఆ కోట మొత్తం కట్టిద్దాం. పైకి వెళ్ళి ఉందో అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కూడా కదిలేట్లన్నమాట. స్ట్రాంగ్ కట్టారు కూడా. దాటి స్టెప్స్ ఇక్కడ స్టెప్స్ చూస్తారు గాయస్. ఇది బుద్ధుడు నివసించిన కోట. బుద్ధుడు కొన్నాళ్ళు ఇక్కడ ఈ కోటలో ఉండండి. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ కూడా ఉండేదంట. మొన్నటి దాకా 4 years బ్యాక్ వరకు సెక్యూరిటీ ఉండేదంట. ఇప్పుడు సెక్యూరిటీ లేదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు దొరికిన తర్వాత వాళ్ళు ఇచ్చారు. దగ్గర కూడా స్టెప్స్ అండి. అసలు ఒకసారి ఆ ఇటుకలు చూడండి, పెద్ద ఇటుకలు. ఇది బుద్ధుడు చూడండి, బుద్ధుడు కోట. పట్టుకుంటా చూడండి, ఎంత కట్టుదిట్టం కట్టారు కోట. లోపలికి అలా ఎంత కట్టుదిట్టం కట్టారు కోటని. ముందు ఆశ్చర్యంతో ఇటుకరాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు ఇటుకరాలు అప్పట్లో ఆ తెలివికి మెచ్చుకోవచ్చండి. స్టెప్స్ ఇలాగనే ఉన్నాయి. కోటలోకి వెళ్ళిపోదాం. మన కోటలోకి చూడండి అసలు ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ చేసేది అంతా. గుడి అంటాను. ఈ కోట చాలా వరకు ధ్వంసమైపోయింది. చూడు ఇక్కడ అంత చక్కగా కట్టారు. చెట్లు ఇది కోట చూద్దాం. కోట మొత్తం చూద్దాం ఒకసారి. స్టెప్స్ మరి ఎక్కడ దాకుండా తెలియదు. స్టెప్స్ కనపడి ఆ కోటలో కానీ మొత్తానికి ఉన్నాడో మరి ఈ కోటలో ఉండో తెలియదు. కానీ మొత్తానికి బుద్ధుడు నివసించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. పురావస్తు శాఖ వాళ్ళు దాదాపు ఒక 2-3 years ఉండి ఇక్కడ పరిశోధన చేసి ఇది మటుకు బుద్ధుడిదే అని డిక్లేర్ చేసిపోయారు. బుద్ధుడి ఆనవాళ్ళు దొరికాయంట మరి ఈ కోటలో అండి. అది ఈజిప్ట్ ఉంది కదండి, ఈజిప్టు ఆ టైప్లో కట్టారు ఈ కోట. మరి అది దానికి లోపల చూడడానికి మరి ఏముందో తెలియదు. తర్వాత దీంట్లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఈ కోటలోకి వెళ్దాం. ఈ కోట ఇది రాజుల కోట అనమాట. బుద్ధుడు ఇక్కడ ఈ కోటలో ఉండేవాడు. బుద్ధుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కిపోతాము. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ సెక్యూరిటీ ఉంటున్నామండి. నాకు తెలిసి సెక్యూరిటీ ఉండే రూమ్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ సెక్యూరిటీ ఉండే రూమ్ అయి ఉంటుంది. ఇక్కడ మొత్తానికి ఇక్కడ సెక్యూరిటీ ఉండే రూమ్ అంట. ఇది గైస్ బుద్ధుడు కోట. మరి బుద్ధుడు కోట అని చెప్తున్నారు. బుద్ధుడు ఇక్కడ చాలా నాళ్ళు నివసించాడు. మరి ఇది వచ్చేసి స్టెప్స్ చూడండి ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయా? స్టెప్స్ మరి ఓకే రైట్. అసలు ఎలా కట్టారు చూడండి అసలు అటికలతో. మరి ఆ రోజుల్లోనే ఇలా కట్టారంటే చాలా గ్రేట్ కదండి. గాలి వల్ల వాయిస్ క్లారిటీగా రావట్లేదండి. ఒకటే సౌండ్ వస్తూ ఉంది. దానివల్ల నేను నడుస్తూ మాట్లాడటం వల్ల ఆయాసం వస్తుంది. కొండ కాబట్టి ఎక్కువ హైట్ ఎక్కడం వల్ల నడుస్తూ మాట్లాడుతూ వాయిస్కి గాలికి నా ఆయాసం సరే క్లారిటీ రావట్లేదని చెప్పి నేను వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నానండి. ఇదైతే మరి
వస్తు శాఖలు అయితే ఏం ఉంచలేదని చెప్తున్నారండి వాళ్ళు. ఆల్మోస్ట్ శిలాఫలకాలు అయితే ఏమైతే ఏమి ఉంచలేదు. మేమైతే ఆ గోడలు మాత్రమే చూస్తున్నాము. ఆ లోపలకి వచ్చేసి చుట్టూ కూడా అడవి టైప్లో ఉందండి. ఎంత ఎడారిలాగానే ఉంది. మొత్తం ఎడారి అంటే కాదు, అంతే మనుషులు అంతా ఎవరు కనపడలేదు. మేమైతే కోట లోపలికి వచ్చామండి. ఆ రూమ్స్ అన్నీ అంటే మొత్తం కట్టి సగం వదిలేసినట్టుండే, కొన్ని చోట్ల కట్టినట్టున్నాయి. నాకు తెలిసి వాళ్ళు ఒక రూమ్లలో ఆల్మోస్ట్ తవ్వకాలు జరిపింటారండి. తవ్వకాలు జరిపించారు. అయితే అక్కడైతే మాకు ఎటువంటిది ఏమీ దొరకలేదు. అన్నీ అయితే దాంట్లో ఏం కనపడలేదు. అంతా రాజు కోట ఎలా ఉంటుంది అప్పుడు కాలం అని చెప్పి ఆ టైప్లో ఒకసారి చూపిద్దని ఉద్దేశం తప్ప ఏం లేదండి. మేమైతే ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా రూమ్ లాగా ఉన్నట్టుంది. మరి అక్కడ ఏం చేశారో మాకు తెలియదు. ఆ ఎదురు కనపడుతుంది అంటే అది పిరమిడ్ టైప్లో ఉంది. అదైతే పైన క్లోజ్ చేస్తారు, పైన ఏం లేదు. అది ఎల్లెక్కాలో తెలియదు. అది ఒక ఈజిప్ట్లో ఉండే పిరమిడ్ ఆ టైప్లో కట్టారు. మరి అది మరి ఏ ఉద్దేశాలు దాంట్లో ఏమైనా దొరికాయో మరి అందుకు పైన క్లోజ్ చేశారు. ఎవరైనా లోపల దిగుతున్న చెప్పి క్లోజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి అన్ని చుట్టుపక్కలంతా రూమ్ టైప్లో చిన్న రూమ్ టైప్లో కట్టారండి. మరి ఇక్కడ ఎంట్రన్స్లో ఏమన్నా బాడీ గార్డ్స్ అంటే వాళ్ళు సైనికులు ఉంటారు, వాళ్ళు ఉండటానికి ఏమో అనుకుంటున్నాము. మొత్తం ఇక్కడ కనపడుతుంది ఇదంతా తవ్వేసారండి. ఇంత ఏం లేదు, అంతా తవ్వేసేసారు. అక్కడ కనపడుతుంది అంతా తవ్వి మొత్తం బూడ్చేస్తారు. మరి వాళ్ళకి ఏం దొరికినాయి అయితే మాకు తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళని కొంతమంది కనుక్కుంటే వాళ్ళకి ఏదో కత్తులు దొరికినాయి అంటున్నారు, గోల్డ్ దొరికాయి అంటున్నారు. ఏంటి రకరకాలు చెప్తారు. మొత్తం ఏం దొరికాయి మనకైతే క్లారిటీ లేదు. ఇదంతా మొత్తం తవ్వేసి బూడ్చేసారు. మొత్తం బూడ్చి మరి వాళ్ళకి ఎటువంటి దొరికేది కూడా నాకు అయితే క్లారిటీ లేదు. నేను అడుగుతూ కొంతమంది ఎవరి దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఒక్కొక్కరు ఒక టైప్లో చెప్తారు. ఇంకా నాకు తెలిసిన దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ చిన్న రూములు ఉన్నాయి కదండి, మరి ఆ రూములు మరి ఎందుకు కట్టారు, దేనికి ఉపయోగించారు రూములు అది మాకైతే తెలియదు. అవి కూడా తవ్వినట్టు కనపడుతున్నాయి, బూడ్చేసినట్టు కనపడుతున్నాయి. కోటలో మరి ప్రస్తుతం వాళ్ళకి ఏం దొరికేయలేదు. చాలా వరకు ఇది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందని చెప్తారు. ఇప్పుడు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లేదు, అంతా వదిలేసేసారు. ఇక్కడ అంతా చాలామంది నేను వేరే వాళ్ళకు ఉపయోగించుకుంటున్నట్టుంది. కొంతమంది మందు సీసాలు అవి కనపడుతున్నాయి, తాగి వదిలేసిన మందు సీసాలుగా కనపడుతున్నాయి. ఇదంతా తవ్వేశారండి. అంతా తవ్వేసి ఏం లేదు, మొత్తం తవ్వేసేసారు అన్నమాట. అక్కడ చూడడానికి ఏం లేదు. మనం కోట చూసుకోవటమే, కోట వరకు కట్టడం ఎలా ఉంది అవి చూడటం తప్ప ఏం లేదు. ఎన్ని రూమ్స్ అని మరి చుట్టూ రూమ్స్ ఉన్నాయి. మరి చిన్న చిన్న వాళ్ళ కట్టారు. మరి దేని వరకు కట్టారో కూడా తెలియదు. ఏమైనా పడేసారా అనేది కూడా క్లారిటీ లేదు మనకు. ఇదైతే ఒక ఎత్తైన కొండ మీద కట్టుకున్నారండి మరి అప్పుడు కాలంలో. మరి ఇక్కడ బుద్ధుడు మరి వచ్చి తపస్సు చేశాడా లేకుంటే ఏమైనా ఇక్కడ కోట ఏమైనా గెస్ట్ హౌస్ లాగా ఏమైనా కట్టుకున్నారో ఇక్కడ క్లారిటీ లేదు. బుద్ధుడు కోట అంటున్నారు తప్ప మరి ఇక్కడ బుద్ధుడు చేసింది లేదు. మరి పురాస్తవ వాళ్ళకి తెలవాలి వాళ్ళు ఏం చేసి ఏం కానీ పెట్టారు మరి ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళే చెప్పాలండి. ఇదిగోండి కొండపైకి వచ్చాను. కొండపైకి వస్తే మొత్తం ఇలా కనపడుతుందండి. అక్కడ ఒక వాటర్ కూడా వస్తుంది, మరి కాలువ ఉంది. అక్కడ వాటర్ సదుపాయం ఉండడం వల్ల ఇక్కడ ఏమైనా కట్టుకున్నారో వాళ్ళు తెలియదు, మనకైతే తెలియదని. ఇంకా పైన పోయి అంతా రాయితో కట్టినట్టుంది. ఇక్కడైతే ఓన్లీ ఇటుకతో కట్టినారు. పైకి కొండపైకి ఎక్కేందుకు అక్కడ ఏంటంటే ఇది మొత్తానికి ఏదో ఉందండి. చుట్టూ అది చిన్న రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఆ రూములు మరి బట్టలు చుట్టూ కోట కాపలా ఉంటా అన్నారు, అది తెలియదు. మరి ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు, మరి కింద ఏదో రూమ్స్ ఉన్నాయి. మరి అక్కడంతా ఓపెన్ ఉంది. దానికి ఏమన్నా ఏకుని పెట్టారో మనకైతే ఐడియా లేదు. బస్ మరి ఇటు వెళ్దాం. ఇక్కడ కూడా కొండపైకి వెళ్తే కానీ మనకు క్లారిటీ రాదు. పైకి ఇక్కడ ఇటుకరాలతో మరి ఆ కాలపు ఇటుకరాలు చూసారు ఎంత పెద్దగా ఉండే. ఒక్కోటి 2 feet ఉంటాయి. ఈ కొండకి చూద్దామండి. ఒక్కోటి 2 గాలి విపరీతంగా వస్తుంది. గాయస్ కట్టారు. నేను బట్టలు మరి అడిగి లాగా మరి బుద్ధుడు మొత్తం కోట అంతా కనబడుతుంది. కోట ఒక్క నిమిషం. కోట అది అంత కోట. ఆ కోట ఎక్కడంటే కష్టం అండి. దానికి షిప్స్ ఏమి లేవు దానికి. నాకు అది అయితే క్లోజ్లో ఉంది. మరి లోపల ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ చూడాలి. మరి ఇది పైకి ఎక్కామంటే కొండపైకి. ఇక్కడ మరి రాయితో కూడా కట్టారు. మరి బుద్ధుడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడో తెలియదు కానీ ఇదిగో ఇక్కడ కట్టారు. అంతా పాడైపోయిందండి. ఇదంతా రాయి. అక్కడ కూడా స్టెప్స్గా రాళ్ళతో కట్టారు. మరి ఇది ఏంది శివుడికి అంతా కట్టారు. అదంతా రాయితో కట్టారు. అంతా పాడైపోయింది. మొత్తం పాడైపోయింది. ఇది కాలువ వాటర్ పోతుంది, గోలకమ్మ కాలువ నీళ్ళు.
నేను కూడా ఇక్కడ నీళ్ళు సౌకర్యం ఉంది కాబట్టి కోట ఏర్పరచుకునేమనుకుంటున్నాను నేను. గాలి అయితే విపరీతమైన గాలి అండి కొండపైకి. ఇక్కడ ఒక రూమ్ ఉంది, మరి ఇక్కడ ఒక రూమ్ కట్టారు, ఇక్కడ రూమ్ ఉంది, ఆడకు రూమ్ ఉంది. కొండంత ఇంతే ఉందండి పైకి కిందకి కొండ. ఆ బుద్ధుడు ఇక్కడ ఉన్నాడు పోతుంది. దాదాపు ఇదైతే కొన్నాళ్ళ మటుకు పోలీసుకి హ్యాండ్ ఓవర్లో ఉందండి, కోట అంతా హ్యాండ్ ఓవర్లో ఉందంట. పురాతన కూడా మరి పరిశోధన చేశారు, వాళ్ళ వస్తువులు దొరికాయని చెప్తున్నారు. వాళ్ళైతే ఒక 3 years నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు లేరు, లేదు. ఇది చాలా వరకు ధ్వంసం అయిపోయింది కోట. ఇదండి కొండ మేము ఎక్కి చూసాము. ఇంకా కాదు అది కోట, బుద్ధుడు నివసించిన కోట, మరి బుద్ధుడు నివసించిన కోట అని చెప్తున్నారు. ఆ బుద్ధుడు సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరికాయి, వాళ్ళు వాడిన పనిముట్లు కూడా దొరికాయని చెప్తున్నారు. ఆ తవ్వకాలలో అంతా క్లోజ్ మూసేశారండి, ఆ తవ్వకాలు తవ్విందంతా క్లోజ్ చేశారు, మట్టితో కప్పేశారు. అయితే ఏమీ లేదు. ఇక మరి ఎన్ని సంవత్సరాలు జీవించాడో నివసించాడో ఇక్కడైతే తెలియదు కానీ బుద్ధుడు మొత్తానికైతే ఇక్కడ రాయితో కట్టడం ఏర్పాటు చేశారు. మరి ఎందుకు సెక్యూరిటీ కోసం ఏం చేస్తున్నారు అనేది ఐడియా లేదు. చాలా వరకు అంతా ధ్వంసం అయిపోయిందండి. మరి ఇది కాదు కదా బుద్ధుడు. సరే ఒకసారి కిందకి వెళ్తామంటే కిందకి వెళ్దాంగా. అక్కడ అటు స్టెప్స్ ఇక్కడ ఉన్నాయా? ఒక రైట్ అటు కూడా ఇటు స్టెప్స్ ఇటువంటి అటువంటి 2 పక్కలు ఎటు నుంచైనా ఇటు తిందామా, జాగ్రత్త పడతావు. చూసినాడు ఇంత ఇటుకరాలు మటుకు గట్టిగా ఉంటాయండి, ఓ పెద్ద ఇటుకరాలు. మరి దాదాపు 2 feet ఉంటుంది, ఒక్కొక్క ఇటుక వచ్చేసి 2 feet ఉంటుంది, 2 feet ఉంటుంది ఒకటి. మరి ఈ రూమ్స్ ఇవన్నీ మరి దేని వల్ల కానీ తెలియదు కానీ ఈ రూమ్స్ అంతా చుట్టూ రూమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ పోవడానికి 5 steps ఆడున్నాయి. నేను కూడా ఇక్కడ పరిశోధన చేసినట్టు తవ్వకాలు జరిపినట్టు అనుమానం అండి. ఈ రూమ్స్ అన్ని ఎంత మూసేసారు బాగా పురాశక్తి వాళ్ళంతా తవ్వి ఉంటారని అనుమానం, అంతా తవ్వి క్లోజ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. పురాశక్తి ఇదంతా రూమ్ చూడండి. ఇది ఇక్కడ ఎవరు పేర్లు రాశారు, అంతా పాడైపోయిందండి మొత్తము. కోట అయితే కోట ఇదండి కోట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఆ కోట కాడికి. అది ఎక్కడానికి కష్టపడి నేను అది ఎలా కూడా లేదు, దాని పైకి వెళ్ళి చూసి మీకు అంతా చూపిస్తాను. ఇదండి బుద్ధుడు నివసించిన కోట. బుద్ధుడు దిమ్మెలాగా కట్టారు, ఈ స్టెప్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇక్కడ నుంచి బుద్ధుడు ఏమన్నా గూడి చేసినట్టుంది. వాళ్ళకి దొరకాల్సిన వస్తువులు దొరికింటాయి పురాశాఖ వాళ్ళకి. అంతా క్లోజ్ చేసేసారు. నాకు తెలిసి ఏం లేదు, ఇక్కడ అంతా పాడుపడిపోయింది కోట. పైకప్పు అయితే ఏం లేదండి, అంత కోట. ఇక్కడైతే క్లోజింగ్లో ఉంది. మరి అది చూడాలి. మరి అది దానికి పోవడానికి కూడా దారి మరి ఎటు ఉందని స్టెప్స్ కూడా ఏం లేవు. మరి చుట్టుపక్కల మన పిరమిడ్ టైప్లో కట్టారు దాన్ని. సరే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్దాం పరా. ఆ కింద చిన్నది అక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్దాం. వెళ్ళి ఒకసారి అది కూడా వచ్చి చూద్దాం, అది ఎలాగ అయిందనేది. అదేనా గాలి అయితే విపరీతంగా ఉందని, గాలి లోన్ ప్లేస్ కాబట్టి పైకి ఎక్కడ పడలేదు. గాలి వస్తుంది. నా వాయిస్ క్లియర్గా రికార్డ్ అవుతుందో లేదో తెలియదు కానీ గాలి వల్ల ఇదే పిరమిడ్ ఉన్నట్టుంది ఈ కోట. మరి ఈ కోటలో పైన క్లోజింగ్లో ఉందండి. అంతా అక్కడ పైన అంతా క్లోజ్ అడిషనల్ హైట్లో ఉంది. పైన అంతా క్లోజ్ చేశారు. మరి దాంట్లో దిగేమో చేశారేమో పురాశాఖ వాళ్ళు పరిశోధన చేశారు తెలియదు కానీ దిగిన పైకి ఎక్కడ చూద్దాం. పైకి ఎక్కలేం కానీ ఆ ఇటుక వాళ్ళు పెట్టారు, అక్కడ ఇటుక నుంచి ట్రై చేద్దాం. ఒక్కసారి ఇట దిగొచ్చి కింద దిగొచ్చు. ఇంకోసారి కోట చూపిద్దాం. ఇదిగోండి కోట ఫైనల్గా ఇలా చూడండి. ఇది కోట. మొత్తం పైన అంతా ఓపెన్గానే ఉంది, ఏం లేదు. కానీ ఇది ఎక్కడమే కష్టం ఉంది, ఇది ఎక్కడమే కష్టంగా ఉంది. మరి ఎలాగ స్టెప్స్ ఒకసారి చుట్టూ తిరిగి చూద్దాం. స్టెప్స్ ఉన్నాయేమో చూద్దాం. అలాంటి ఒకసారి చూడరా, స్టెప్స్ ఏమన్నా పోవడానికి. చూడు స్టెప్స్ ఉన్నాయో. శిలా వస్తు రాయి కూడా ఏమి లేవండి. పలకలన్నీ కూడా తీసేసుకున్నారు వీళ్ళు. వాళ్ళైతే ఏం ఉంచలేదు, పలకలు కూడా తీసేసుకున్నారంట. ఏం లేదు ఎప్పుడు వేస్తాం. అరేనా స్టెప్స్ ఉన్నాయా? ఈ వాళ్ళు శిలాపలకలు ఉంటాయి కదా, ఆ పలకలు కూడా తీసేసుకున్నారంట పురాశాఖ వాళ్ళు. ఏం ఉంచలేదంట. రాళ్ళు అలాంటి మొత్తం వాళ్ళు పరిశోధన కోసము తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు. మరి
ఇటు నుంచి స్టెప్స్ ఉన్నాయి రా నారాయణ, ఇటు నుంచి కూడా దిగొచ్చు, ఇటు నుంచి కింద స్టెప్స్ అటు నుంచి అటు దిగడం కూడా ఉందన్నమాట, అటు కూడా ఉంది. ఇక్కడ స్టెప్స్ అయితే లేవు మరి కోటలోకి. ఒక నిమిషము ఇక్కడ ఇటు ఉంది, అది నుంచి నేను ఎక్కి ట్రై చేస్తాను. ఇటు ఎక్కి ట్రై చేస్తాను. మరి ఎలా ఉంటుంది పోవడానికైతే స్టెప్స్ అయితే లేవు, మరి చూద్దాం ఇక్కడ ఎంత ఉంది పట్టించుకొని కట్టారంటే. చూడు నాకైతే ఆనవాళ్ళైతే కనపడలేదు, బుద్ధుడికి సంబంధించిన ఆనవాళ్ళు. మరి బుద్ధుడే బుద్ధుడు అని చెప్తారు, బుద్ధుడు అని చెప్తారు, నాకైతే కనపడలేదు. మరి ఇక్కడ కూడా కష్టం. ఇంత మించి పైకి వెళ్ళలేమండి, అంత గాలి విపరీతంగా వస్తుంది. ఆ ఇటుకలు కూడా కొద్దిగా లూజ్ కూడా ఎక్కినా జారుతాయని చెప్పి పైన అయితే పైన టాప్లో వచ్చేసి అంత అక్కడ హోల్ ఏదో ఉందంటే అది క్లోజ్ కూడా చేస్తారు, ఏం లేదు. చిన్నగా ఎక్కువ జాగ్రత్త ఎక్కువ, దిగేటప్పుడు కూడా కష్టమైంది. జాగ్రత్త ఎక్కువ, నా చెయ్యిరా, నేను ఎక్కిన కదరా బాగానే. ఒక మా కుర్రోడు ఎక్కలేకపోతుండు, నాలాగా ముసలోడు అయింది కాబట్టి కష్టపడి ఎక్కలేకపోతుండు. ఏం కదా పర్లేదు చెప్పులు. అది ఇక్కడైతే ఉంది కానీ ఇక్కడ నుంచి ఇంక పైకి ఎక్కడ ధైర్యం సరిపోలేదండి, ఎందుకంటే అంతా ట్రై అంతా లూజ్గా ఉంది. ఇంకా పైన కూడా ఏం లేదు, నా తెలిసి అంత క్లోజ్లో ఉంది. హోల్ బూడ్చేశారు, మరి ప్రోత్సాహకాలు పూసారు, మరి ఎవరు లేదు. మొత్తం అయితే పైన కప్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా చుట్టూ దానికి పిరమిడ్ టైప్లో కూడా దాని చుట్టూ తిరిగి ఒకసారి మీకు చూపిద్దాం. మొత్తం రాయి అంతా లూజ్ అయిపోయింది అన్నమాట. అయితే ప్లానింగ్ బాగా కట్టారండి. ఇప్పుడు కూడా ఇదే టైప్లో కడతారు మన వాళ్ళు. సిమెంట్ అయితే మరి ఆ వాటిలో సిమెంట్ తయారు చేస్తే లేదు కానీ వీటిగా తయారు చేసే విధానం కానీ ఆ కాలంలో మొత్తంగా అయితే మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది, పడిపోతుందండి. మొత్తం పడిపోయే సూచనలు కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజులు దీని మీద పరిశోధన చేశారు మనకైతే, కానీ ఎవరి దగ్గర కరెక్ట్ ఇంప్రెషన్ లేదండి. ఎవరైనా కొద్దిగా ఏజ్ అంటే ఒక 60-70 ఇయర్స్ వాళ్ళని అడిగితే ఏమైనా కరెక్ట్ ఇంప్రెషన్ వస్తుంది మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఒక చిన్న ఒక 5 feet ఎడల్పు ఏమన్నా తిరిగిపోతుంది కట్టారు. ఇదే కోట, ఇదైతే ఇది కూడా శిథిలంగా వస్తుంది, పడిపోయేటట్టు ఉంది. నేను అనుకోవటము ఈజిప్ట్లో రాజులు చనిపోతే ఇలాగ పెట్టట ఏమన్నా పెట్టుంటారేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. దీంట్లో సేమ్ పిరమిడ్ టైప్లో ఉంది కాబట్టి ఇది కూడా. ఇదండి కింద ఒక స్టెప్, మళ్ళీ ఈ స్టెప్ కింద ఒక స్టెప్ ఇచ్చారు, ఇక్కడ కింద ఒక స్టెప్, ఇబ్బంది అక్కడ కింద ఒకటి. ఇంకా చుట్టూ ఇదండి కనపడుతుంది కదా, చుట్టూ ఇది అడవి. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటారంట, మార్కాపురం జిల్లా తిప్రాంతక మండలం ఎల్లంపల్లి గ్రామం నుంచి చందనం పోయే రూట్లో ఈ కోట ఉందండి. ఈ కోట మొత్తము ఓకే అండి. ఫైనల్గా అయితే ఇదైతే ఇక్కడ ఉన్నాయి కానీ రాళ్ళు ఎవరైతే తీసాడుంది అంటే ఎంత ధైర్యం చేయలేకపోతున్నాడు. గాలి తోగుతుంది, స్టెప్స్ కూడా ఒక్కొక్క అడుగు 2 feet అడుగుకోవాలి. 99% ఎక్కడ కష్టం. ఈ రాళ్ళు కూడా ఊగుతున్నాయి, పడిపోయేటట్టున్నాయి రాళ్ళు కూడా, ఎక్కలేము. లేవు ఇదంతా పట్టు దొరకదు, అలా ఉన్నాయన్నమాట. వద్దు ఇది కూడా శిథిలా వస్తుంది జరిగిందండి. ఇది సరే మనం కిందకి వెళ్దాంగా, సరేనా? మనం ఇక్కడ రాయాలని చూడు, ఇదేనా? ఓకే. ఈ స్టెప్స్ ఉన్నాయి, దిగిపోవడానికి స్టెప్స్ ఉన్నాయి, అటు పక్క ఉన్నాయి ఇటు పక్క ఉన్నాయండి కోటకు. ఈ స్టెప్స్ దిగిపోదాము మొత్తము. ఇదండి కోట మొత్తం, చూసారుగా కోట. ఎంత కోట చాలా వరకు ధ్వంసమైపోయింది. నేను మడికి పిరమిడ్ అనుకుంటున్నాను అండి, 99% పిరమిడ్ అనుకుంటున్నాను. ఇదంతా రాజు అలాంటి గొప్పనారాయణ స్టెప్స్ ఉన్నాయా? ఆ పిరమిడ్కి చుట్టూ బందోబస్తుగా అటు కూడా స్టెప్స్ ఉన్నాయి. మరి ఎడంతా రాయితీ కట్టారు. మరి పురాతన శాఖ వాళ్ళు మరి ఏడ తవ్వకాలు జరిపాడు, నాకైతే ఎక్కడ తవ్వినట్టు కూడా కానవాళ్ళు కనపడలేదు. మరి అంతా చుట్టూ మడికి ఇది కూడా సేఫ్టీకి బాగా కట్టారండి. నా ఒకటి స్టెప్స్లుగా సేమ్ పిరమిడ్ ఉంటుంది ఆ టైప్లో కట్టారు. ఇదంతా లోపల దారి పైకి ఎక్కడ కొద్ది ధైర్యం సాహసించాలి, ధైర్యం చేయలేకపోయాము. ఈ శిలాఫలకాలు కూడా ఇంతవరకు ఎత్తకపోయారని చెప్తున్నారు. శిలాఫలకాలు కూడా ఏమి ఉంచలేదు అని చెప్పి అంటున్నారు. మా బండి ఆడుందండి, బండి ఆడ పెట్టాము. మా బండి ఇది స్టెప్స్, పోవడానికి స్టెప్స్ అంతా, ఈ కోటకు దారి అంతా పైన. మరి కొండ దిగిన తర్వాత అయితే కోట దిగిన తర్వాత గాలి లేదు, అసలు గాలి తక్కువ ఉంది. గాలి
ఫైనల్గా ఇదిగో కోట అదిగండి కోట ఫైనల్గా అయితే కొండట్టమైంది మీద వెనక్కి కూడా ఇదైతే పిరమిడ్ అయితే కనపడుతుంది ఫైనల్గా. కిందకి వెళ్ళి ఒకసారి కింద నుంచి కూడా ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు. అక్కడ ఫినిషింగ్ ఉంది, ఫినిషింగ్ కట్టేటప్పుడు ఎవరు రానికుండా పోలీసు వాళ్ళు అదే ప్రోషక వాళ్ళు కట్టినట్టుంది ఫినిషింగ్ అంతా. ఇక్కడ బోర్డు కూడా ఉంది, ఆ బోర్డులో ఉన్న పేర్లు అన్నీ మాయమైపోయింది. ఒకసారి బోర్డులో ఏముంది చదువుతావు ఒకసారి, అది అంతా పాడైపోయింది. ఆ బోర్డులో కూడా ఏం లేదు, బోర్డు కూడా పెట్టారు కానీ మరి ఆ బోర్డులో ఏ కాలం నాటిది కోట అంతా రాసిందంట, మరి అంతా పోయింది. ఇక్కడ రాశారు కానీ బౌద్ధ అదిగో చందవరం బౌద్ధ స్తూపం మీకు అర్థమవుతలేదు, ఒక రాశారని అంత చాలా పోయింది, అంతా పోయింది, అంత వర్షానికి తుప్పుపట్టిపోయింది. అదైతే కొద్ది క్లారిటీ ఉంది. చంద్రవరము బౌద్ధ స్తూపం అంటే బుద్ధుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్పి అని చెప్తున్నారు. వాళ్ళకు పరోక్షకాలు అయితే చవరు వాళ్ళు సంచారం వరకు తీసుకొని వెళ్ళిపోయారంట. మరి ఇక్కడైతే ఏమి లేవు, అది బోర్డు రాసి అయితే ఉంది, అంత పోయింది. ఇక్కడ ఉంది చంద్రవరం బౌద్ధ స్తూపం అని, బౌద్ధుని స్తూపం. బుద్ధుడు అయితే ఇక్కడ కొన్నాళ్ళు బుద్ధుడు నివసించారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది కింద నుంచి అయితే ఇదండి కోట, కింద ఇది కోట చూడండి, ఇది కోట. అక్కడ రూమ్స్ ఉన్నాయి కదండి, అవి పూర్వశాస్త్రాలు కొన్నాళ్ళు ఆ రూమ్లో ఉండి సెక్యూరిటీగా ఇది కాపలా కాశారంట. చానాలు దాదాపు 5 years నుంచి వదిలేశారు. అంతకుముందు అయితే అక్కడ వాళ్ళు ఉన్న రూమ్స్ కూడా చూపిస్తాం ఇక్కడికి వెళ్ళి. ఈ కనపడుతున్న రూమ్లోంచి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉండి అక్కడ దాన్ని కాపలా కాశారని చెప్తున్నారు. ప్రోత్సాహక వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారంట కొన్నాళ్ళు వరకు ఉండి, అక్కడ ఉండి అక్కడ చూసుకుంటూ అక్కడ తవ్వకాలు జరుపుతూ వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు. ఇదైతే ఈ రూమ్లో రీసెంట్గా కట్టిన రూమ్లో ఉంటుంది. రీసెంట్ అంటే ఒక 10 years బ్యాక్ కట్టినట్టు ఉన్నాయి రూమ్స్ కూడా. దాంట్లో ఉండి అన్నీ చూశారని చెప్తున్నారు. అక్కడి నుంచే సెక్యూరిటీ కోటకి పక్కనే ఉంది, ఇది పక్కనే కొండ కిందనే ఉంది అనమాట. ఇది ఆ రూమ్లో సెక్యూరిటీ రూమ్స్ అలాగా ఉన్నాయి. అయితే అది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, అది కూడా పాడైపోయింది. ఇప్పుడు ఎవరు వాడటం లేదు కాబట్టి అది కూడా పాడైపోయింది, మొత్తం పాడైపోయింది. దాంట్లో సిమెంట్ బస్తాలు కొన్ని ఉన్నాయి. మొత్తం అయితే రూమ్స్ కూడా పాడైపోయాయండి. వాళ్ళు ఉండే శాఖలు ఉండి ఇచ్చే రూమ్లు కూడా పాడైపోయినాయి. ఇక్కడ రూమ్లలో ఉండే ఆ కోటని పర్యవేక్షిస్తున్నట్టు వాళ్ళు కొన్నాళ్ళు ప్రాసెస్ శాఖ వాళ్ళు అయితే వాళ్ళకున్న సెక్యూరిటీ అయితే కోటని చూసుకుంటా. అంటే యాక్చువల్గా అయితే అంతకుముందు కొంతమంది దుండగులు కూడా తవ్వకాలు జరిపి కొన్ని వస్తువులు తీసుకొని చెప్పేసి వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ప్రాసెస్ శాఖలు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కోటను పర్యవేక్షించారంట చాలా నాలుగు పట్టుకు. మరి ఎన్ని సంవత్సరాలు చేశారు మరి, ఇదైతే ఒక 7-10 5 years నుంచి దీన్ని ఎవరు వాడినట్లేదు. ఈ రూమ్ మొత్తము పాడైపోయింది, రూమ్ అంతా వాళ్ళు వాడేసి వదిలేశారు, వాళ్ళే కట్టించుకున్నారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా కోట కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, ఏం లేదు కోటలో మొత్తము. కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. బాబు భవన్ అఫీషియల్. మీకు వీడియో నచ్చితే ఆశిస్తాను. ఇంకొక వీడియో మళ్ళీ కలిసినందుకు బాయ్. ఓకే, కోట రోడ్డు నుంచి తీస్తున్నా, రోడ్డు నుంచి చూడండి కోట, ఇదండి కోట, ఇదే బుద్ధుడు స్తూపము కోట. అది వెళ్తున్నామండి, ఇది కోట బుద్ధుడు స్తూపము.